యస్మిన్ శాస్త్రే పురాణే వా హరిభక్తిర్న దృశ్యతే శ్రోతవ్యన్నైవ తచ్ఛాస్త్రం యది బ్రహ్మా స్వయం వదేత్. కాబట్టి భగవద్భక్తిని కలిగించనిది అది శాస్త్రం ఎలా అవుతుంది? ఉమా కహవు మే అనుభవ్ అపునా సత్ హరి భజన్ జగత్ సబ్ సపునా అంటున్నాడు పార్వతీదేవితో ఈశ్వరుడు. జగత్తులో మిగిలినవన్నీ స్వప్న సదృశమే, ఒక్క హరిభక్తి తప్ప అని చెప్పి. మరి ఈశ్వరుడు గరళాన్ని స్వీకరించేటప్పుడు పార్వతీదేవితో అన్నమాట, ప్రీతే హరవు భగవతి ప్రియేహం సచరాచర అంటున్నాడు. అంటే నేను మనస్ఫూర్తిగా ఇష్టపడేది ఏదన్నా ఉంది అంటే ఆ హరి యొక్క ప్రసన్నతను అని. మరి హరి ప్రసన్నతను జీవుడు ఎప్పుడు కోరుకోగలుగుతాడు? ఎప్పుడు కావాలనుకుంటాడు? తన సుఖాన్ని లక్ష్యం చేసుకున్నంత వరకు కాదు. సేవ అనేది మనం ఎవరిని సేవిస్తున్నామో వాళ్ళ సుఖాన్ని అపేక్షించి చేసేది.